చంద్రబాబు నాయుడు గారు కూడా బయట చాలా నీతి వాక్యాలు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాదు, తెలుగుదేశం పార్టీ వారైనా సరే అసభ్యకరమైన, వ్యంగ్యమైన, చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. వచ్చిన తర్వాత మా వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు, వందలాది కేసులు పెట్టారు, కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోస్టులు ఏదైతే అసభ్యంగా మాట్లాడారో, ఏదైతే అసభ్యంగా ట్వీట్లు చేశారో అవన్నీ ఆధారాలతో కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 17, 18, 19 తారీఖుల్లో. నేనైతే 19వ తారీఖున స్వయంగా నేను వెళ్ళి 5 కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అదే విధమైన యాక్షన్ తీసుకున్నారో మాకు తెలియదు. నిన్నగాక మొన్న నేను సుమారుగా ఏ పోలీస్ స్టేషన్లో అయితే మా వారు కంప్లైంట్ ఇచ్చారో అన్ని పోలీస్ స్టేషన్లకి స్వయంగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశా. ఒక్క పోలీస్ స్టేషన్ మీద ఏ పోలీస్ స్టేషన్లో కూడా సరైనటువంటి సమాధానాన్ని నాకు రాబట్టుకోలేకపోయారు. ఎంక్వైరీలు ఉన్నాయని కొంతమంది, మా సిఐ గారు లేరని కొంతమంది, మళ్ళీ సిఐ గారు లేకపోతే వారికి ఫోన్ చేసి వారితో కనుక్కుంటే నేను వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పడం, ఇలాంటివి జరిగాయి. వీటన్నిటినీ మళ్ళా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కొంత లోయర్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారేమో, ఈ యాక్షన్ తీసుకోవడం లేదేమో, కాబట్టి ఎస్పీ గారు మీరు దీనిలో ఇంటర్ఫీర్ కావాలి, ఆ కేసులను రిజిస్టర్ చేసి వారిని కూడా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మేమందరం కూడా ఎస్పీ గారిని కలిసి అవి ఇవ్వటం జరిగింది. నా మీద ట్వీట్ చేసినటువంటి అయ్యన్న పాత్రుడు గారి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్వీట్ చేసినటువంటి లోకేష్ గారి మీద, ఇంకా ఇతర అయ్యో పేర్లు ఉన్నాయి, వాళ్ళందరి మీద నా మీద పర్సనల్గా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద చేశారు. వారందరికీ ఆధారాలతో సహా మేము కంప్లైంట్స్ ఇచ్చాం. విచారణలో ఇవి నిలబడతాయని మేము నమ్ముతున్నాం. మరి మా సోషల్ మీడియా కార్యకర్తల మీద అరెస్టులు చేసినప్పుడు వారి మీద కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అనేది మా ప్రశ్న. ఇక్కడ మీరు అలా యాక్షన్ తీసుకోలేదు అంటే చట్టం తన పని తాను చేసుకోకుండా మధ్యలో మీరు గొంతు తీసుకుంటున్నారని అర్థం. అలా చట్టం తన పని చేసుకునే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. నేను మంత్రిగా చేశా, చాలామంది పోలీసు వారు నాకు తెలుసు. పాపం వాళ్ళు స్టేషన్కి వెళ్తే కూర్చోమనలేరు, నుంచోమనలేరు. కూర్చోమంటే పోస్టింగ్ పోద్దేమోనని భయం. రాంబాబు గారు వచ్చారు, కూర్చోమన్నాడు, ఈ ఎస్ఐ, ఈ సిఐ తీసాయి ఈయన ఇక్కడి నుంచి అంటారేమోనని భయం. గౌరవం అయితే మా మీద ఉంది, ఎందుకంటే ప్రభుత్వాలు మళ్ళా మారుతాయనేటువంటి ఉద్దేశంతో. పాపం పోలీసు వారు కూడా పాపం లోయర్ లెవెల్లో కింద మీద పడతా ఉన్నారు. అమ్మో లోకేష్ గారి మీద కేసు ఇచ్చారే, చట్ట ప్రకారంగా కరెక్ట్ అయినా కూడా కడితే మళ్ళీ ఏమైద్దో మనకి, అయ్యో అయ్యన్న పాత్రుడు గారి మీద ఇచ్చారే కడితే ఏమైద్దో అని భయపడుతున్నారేమోనని మాకు సందేహం. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని, భారత రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ నడుస్తుందని నిరూపించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిది. ప్రధానంగా పోలీసు ఇంటూరి రవికిరణ్ అనేటువంటి ఒక యాక్టివిస్టుని ఇవాళకి 13 రోజులు 14 రోజులు అయింది. తిరగని స్టేషన్ లేదు, సుమారుగా 30 స్టేషన్లు తిప్పారు. పాపం అతనికి ఏమో స్టంట్ వేసుకున్నారు, కాళ్ళల్లో రాడ్లు ఉన్నాయి, అయినా సరే కార్లు ఎక్కుతున్నారు, తిప్పుతున్నారు. ఇప్పుడు దాకా తిప్పుతారంటే అయ్యా ఇక నేను ఈ పార్టీలో ఉండను అనేదాకా తిప్పుదామని చూస్తున్నారు. అతనేమో చచ్చిపోయిన ఈ పార్టీలో ఉంటానంటున్నాడు. రాటు తేలుతున్నారు మా కార్యకర్తలు. దీన్ని ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. దిస్ ఇస్ ద ప్రొసీజర్. స్థానాల్లో న్యాయాన్ని రాబడతాం. అందరూ చట్టం ముందు ఎవరైనా సమానులే. అది స్పీకర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, విద్యాశాఖ మంత్రి అయినా, ఎవరైనా కూడా సమానులే అని నిరూపించేటటువంటి మా పోరాటం ఇది. ఈ పోరాటంలో భాగంగానే ఇవాళ ఎస్పీ గారిని కలిసాం. ఈ పోరాటం ఇంతకు ఆగదు, చాలా చూసుకొచ్చాం, ఆయనతో మాట్లాడాం, ఆయనకి ఇచ్చాం, మళ్ళీ తిరిగి వెళుతున్నాం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే మా పోరాటంలో అని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను. అదేవిధంగా పోలీసు వారికి కూడా కాస్త జాగ్రత్తగా చట్ట ప్రకారంగా వ్యవహరించే ప్రయత్నం మీరు చేయండి. మీ పోస్టింగ్లు ఉన్నా లేకపోయినా కాస్త ఆ రకంగా చేస్తే బాగుంటుందని ఒక ఉచిత సలహా ఇస్తున్నాం. మీకుండే ఇబ్బందులు మీకున్నాయి, నేను కాదని అనలేను. కానీ చట్టం ఎప్పుడు
చూస్తూనే ఉంటుంది. చట్టాన్ని తప్పారా వేటు పడుతుంది, ట్రాన్స్ఫర్ కాదు అసలుకే వేటు పడుతుంది. దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మనం చేస్తున్నా. మరి జమినీ ఎన్నికలు వస్తాయంటున్నారు, అవి కూడా గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నా. ఆ జమినీ ఎన్నికలు వచ్చినా కానీ మావి మాత్రం 29 జరుగుతాయి అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మరి అదేంటో నాకు అర్థం కాదు, స్పెషల్గా ఏమైనా జరిగిద్దేమో. అంటే ఇప్పుడు తొందరగా వచ్చేస్తే మాటనరేమో పోలీసులు అనేటువంటి భయంతో ఉన్నట్టున్నారు. ఏది ఏమైనా చట్ట ప్రకారం వ్యవహరించాలని మిమ్మల్ని అంటే పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నాను. ప్రజలు ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కూడా. బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం కాదు. బూతులు తిట్టే వాళ్ళని సహించమాకండి. బూతులు తిట్టే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఏమన్నాడయ్యా మనలో మన మాట. ఆయన పేరేంటి? స్పీకర్ గారు. ఆయన పేరేంటి? అయ్యన్న పాత్రుడు గారు. ఏమన్నారు? చెత్త నా కొడుకు ఈ ముఖ్యమంత్రి అన్నాడా జగన్మోహన్ రెడ్డి గారిని? ఇది బూతు కదా నాయన, మీకు కనిపించడం లేదా? అంతేకాదు అంటే మళ్ళీ కోపం వస్తుంది మా వాళ్ళకి, మా సోదరులు కాపు సోదరులకి. ఏమన్నాడా పవన్ కళ్యాణ్ గారు? చెప్పు తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు నా కొడకల్లారా చెప్పు తీసుకొడతా అన్నాడా లేదా? ఇది బూత్ కదా? దీని మీద యాక్షన్ ఉండదా? అంటే మా వాళ్ళు ఎక్కడ పొరపాటున బూత్ మాట్లాడితే మమ్మల్ని గొంతు నొక్కేస్తారా? జైల్లో పెట్టేస్తారా? నెల తరబడి తిప్పేస్తారా? మీకు ప్రత్యేకమైన చట్టం ఉందా? నాకు తెలియకడుగుతున్నా. ఇవాళ నేను చూసా ఇందాక ఎక్కడో ఆ సీమరాజు గారు, మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా? కండవా వేసుకుని మాట్లాడుతున్నాడు. చూసారా మీరు? ఏమండి చూసారా? చూసారు లేదు మీరు? వైసీపీ కండవా వేసుకుని మాట్లాడుతున్నాడు. మా పార్టీ వాళ్ళలాగానే మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండగా మాట్లాడతాడు, నన్ను తిడతాడు. ఆ ఇరిగేషన్ మంత్రి అంట, అరే బాబు వాడికి ఏం తెలియదు, వాడు డ్యాన్సులు వేస్తాడు అని మాట్లాడుతున్నాడు. అది యూట్యూబ్లో చూపిస్తాడు. అది నేరం కాదంట. బూతులు తిడతాడు, అది నేరం కాదంట. సినిమా సెన్సార్ చేసి వచ్చిన సినిమా అంటే నేరం అంట. అందువల్ల ఆర్జీవీని లోపలేసేస్తారంట. ఎక్కడ పోతారా లోపలేసి? ఇవాళ అయిపోద్దా? పాపం పండదా? ఇన్ని బూతులు మాట్లాడేటటువంటి మీరు ఇవాళ మా గురించి చెబుతున్నారు. శాసనసభలో ఏమంటారు? శాసనసభలో మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మాట్లాడారు, చాలా మంది చూశాను నేను. ఇప్పుడు ఎందుకు లేవన్నీ? ఈ సీమరాజు ఒక ఆయన వచ్చాడు, అంతకుముందు ఇంకో రాజుగారు ఉండేవాడు, గుర్తుందా మీకు? మా పార్టీనే, మా పార్టీలో గెలిచాడు, ఎంపీ అయ్యాడు. ఏంటండి? రఘురామకృష్ణరాజు గారు. మా కండవా వేసుకునేవాడు ఇప్పుడు సీమరాజు లాగానే మమ్మల్ని తిడుతుండేవాడు. చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తుండేవాడు. ప్రోత్సహించి తెలుగుదేశంలో తీసుకున్నాడు. మమ్మల్ని తిట్టన్నాళ్ళు తిట్టాడు. ఎన్ని తిట్టాడండి అయ్యా? ఎన్ని తిట్టాడు చెప్పండి ప్లీజ్. నాకు అర్థం కాదా? ఇవాళతో అయిపోతాయా రాజకీయాలు? నేను మనవి చేస్తున్నా. ఇవాళతో ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయని మనవి చేస్తున్నా. చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. వీఆర్ గోయింగ్ టు ఎ లీగల్ బ్యాటిల్. చట్టపరమైన యుద్ధం చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం, న్యాయం కోసం పోరాడతాం. చట్టం ముందు లోకేష్ అయినా, అంబటి రాంబాబు అయినా, సీమ రాజైనా, ఆ త్రిపుల్ రాజైనా, ఇంకో స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడైనా, ఈ లింగపాత్రుడైనా, ఎవరైనా ఒకటేనని నిరూపించేంత వరకు మేము పోరాటం చేస్తాం. తగ్గేదే లేదని కూడా కొంతమంది భయపడతారు కదా పాపం. అందరూ ధైర్యంగా ఉండలేరు కదా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారంటే నా భార్య పిల్లలు గందరగోళ పడతారు కదా. అట్లా ఏదన్నా బెదిరించాక ఇదంతా కూడా ఏంటి? మేము అరెస్ట్ చేస్తాం, మీరు పోస్టింగ్లు పెట్టొద్దు. మేము అరెస్ట్ చేస్తాం, మీరు మీడియాలో మాట్లాడొద్దు. మేము అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం, మీరు జై తెలుగుదేశం అనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయండి. ఇదే కదా? ఎంతమందిని కేసులు పెట్టి బలవంతం చేసి రాజీనామా చేసుకుంటే ఉంటారా మీ ఇంట్లో? మళ్ళీ మీ ఇంటికి నిప్పంటుకున్నప్పుడు మా ఇంటికి రారు, వస్తారు. కాలచక్రం గిర్రని తిరిగిద్ది, టర్రని తిరిగి వచ్చేసింది. మళ్ళా తిరిగి వచ్చేసిన తర్వాత ఉంటుంది భజన. అది విషయం. చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించకపోతే న్యాయస్థానాలకు వెళ్తాం, సుప్రీంకోర్టు దాకా వెళ్తాం, న్యాయ పోరాటం చేస్తామని మీ ద్వారా ప్రజలకి, ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. ప్రజలకు మనవి చేయదలుచుకున్నాను. ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, రెడ్ బుక్ అధినేతని, రైటర్ ఆఫ్ ది రెడ్ బుక్, చాలామంది పుస్తకాలు రాశారు, చూశారుగా మీరు. ఈ పుస్తకం ఇంత మహానుభావుడు రాసి చెప్పుకుంటారు. రెడ్ బుక్ రాసింది మాత్రం మన లోకేష్ బాబు గారు. ఆయన శాశ్వతంగా రెడ్ బుక్ రచయితగా నిలిచిపోతాడు. ఆ రెడ్ బుక్కే
నీకు శాపం కాబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ప్రజాస్వామ్యంలో పార్టీలు మారతాయి, పద్ధతులు మారతాయి, గుర్తుపెట్టుకో. అది మీరు తెలుసుకోకపోతే మీరేం చేయలేరు. సన్ స్ట్రోక్ కొట్టింది అంతే. ఇంతకు చాలామందికి సన్ స్ట్రోక్ కొట్టింది. చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ స్ట్రోక్ కొట్టేటట్టు ఉంది, ఎర్రబుక్ స్ట్రోక్. గుర్తుపెట్టుకోమని మనం వచ్చేసి ఇప్పటికే 5 మాసాలు అయిపోయింది. ఇంకా ఎందుకని మన మీద కక్ష? అధికారం వచ్చింది మీకు. అధికారులు మంచి పనులు చేయండి అయ్యా, రోడ్లు వేయండి అయ్యా. గుంటలు పుడుస్తూ ఎందుకు రోడ్లు వేసేయండి, ఇంకా బ్రహ్మాండంగా చేయండి. ఆ గ్యాస్ బండ్లు ఇవ్వండి, అమ్మఒడి ఇవ్వండి, ఇట్లా డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేయండి. మీరు వాగ్దానం చేసిన ఏమంటే కొత్త ఏమొద్దు, అయ్యేం చేయరంట, మమ్మల్ని అరెస్ట్ చేసి ఆపలేస్తారంట. చూస్తాం, అది కూడా చూస్తాం. ఏం కంగారు పడే అవసరం లేదు. భయపడేవాడు వెనక పారిపోతాడు, ముందుంటాం. తర్వాత టైం వచ్చినప్పుడు భయపడ్డవాడు కూడా ముందుకు వస్తాడు. డోంట్ వరీ. భయం అనేది సహజం ఈ దేశంలో. వారి కుటుంబాలు పాపం వాళ్ళకు ఉంటాయి. పాపం పోసాని కృష్ణమురళి గారు సినిమా నటుడు, ఏదో మమ్మల్ని అభిమానించాడు, వచ్చాడు. ఆయన మీద కేసు పెడతాం, రోపలేస్తాం, కుమ్మేస్తాం, కొట్టేస్తాం అన్నప్పటికీ కొద్దిగా వెనక తగ్గి ఉండొచ్చు, కానీ మనసులో మాత్రం పోదే. జగన్ ముద్ర మనసులోనే ఉంటుంది, గుర్తుపెట్టుకుని కూడా ఈ సందర్భంగానే మనం చేస్తాం. అల్లు అర్జున్ ఈజ్ ఇంటర్నేషనల్ యాక్టర్గా రూపుదిద్దాడు. అవునా కాదా? అవునా కాదా? మీ ఖాతాలు వేసుకున్నారేమో. కేసు పెట్టాడు.